హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను చెప్పేటువంటి అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్గానే అని గమనించండి. జస్ట్ చార్ట్ల మీద అవగాహన కల్పించడం కోసమే ఈ అయిపోయిన చార్ట్లను మీకు చెప్తా ఉన్నాను అనమాట. సహజంగానే నాకు ఇండికేటర్స్లో అన్నిటికంటే బాగా ఇష్టమైంది సిపిఆర్. సో సిపిఆర్ని పక్కాగా కనుక అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పాల్సిందంటూ ఏం లేదు. కానీ ట్రేడింగ్‌లో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఇది కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. మీరు బాగా గమనించండి. ఈ సిపిఆర్ ఇండికేటర్‌ని మనం ఇచ్చేసాం. గతంలో నేను చెప్పాను పెళ్ళాం రిజెక్షన్ స్ట్రాటజీ అని. పెళ్ళాం రిజెక్షన్ స్ట్రాటజీ అంటే ఏం లేదు. మనం ఎక్కడైనా సరే సిపిఆర్‌ని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని క్రాస్ అయ్యి కిందకి రాలేదనమాట. ఈ 3 ఉంటాయి కదా! ఈ 3లో దీన్ని టచ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి అంటే ఇక్కడ ఫుల్‌గా బయర్స్ ఉన్నారు అని మనం భావించాలి. కాబట్టి ఇది చూడండి, మనం 5 మినిట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం 5 మినిట్స్ క్యాండిల్ అనేటువంటిది పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఒక రిజెక్షన్ వచ్చింది. 2, 3, 4 దాకా వచ్చినాయి. ఎప్పుడైతే ఇంత రిజెక్షన్ వచ్చి ఇన్సైడ్ బారే పడిందో మనం ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఫస్ట్ 5 మినిట్స్ ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవి అన్ని సందర్భాల్లో వర్కౌట్ కావు. ఇటువంటి సందర్భాల్లో కనుక అంటే ఇట్లా రిజెక్షన్ అనేటువంటిది జరుగుతున్న సందర్భాల్లో పెళ్ళాం రిజెక్షన్ స్ట్రాటజీ ప్రకారం మనం లో అండ్ హైల్ని గీసుకుంటే దీన్ని క్రాస్ అయినప్పుడు మాత్రమే మనం ఆ క్యాండిల్ అబవ్ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ నుంచి 1:2 రేషియోలో కళ్ళు మూసుకొని రైడ్ అనేటువంటిది చేయవచ్చు. కాబట్టి ఇట్లా జరిగిపోతూ ఉంది. అయితే మనం ఎప్పుడైనా సరే ఈ ఈ బాగా రైడ్ అవుతున్నటువంటి వాటిని 12:30 తర్వాత మనం రైడింగ్ జరుగుతుంది. బట్ 12:30కి మనం ట్రెండ్ని పరిశీలించాలి. ట్రెండ్ని పరిశీలించి ఆ ట్రెండ్ బ్రేక్ అవుతుందా లేదా అనేటువంటిది కూడా గమనించాలి. ఇప్పుడు మీరు చూడండి, ఒక ట్రెండ్ లైన్ అనేటువంటి దాన్ని గీద్దాం. అంటే ఇది చార్ట్లను ఎలా చేసుకోవాలి, ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అనే అవగాహన కల్పించడానికి మాత్రమే చేస్తున్నటువంటి ప్రయత్నం అనమాట. ఇప్పుడు 12:30 అవ్వగానే ట్రెండ్ ఎక్కడుంది? ఇదిగో ట్రెండ్ లైన్ ఇక్కడే కదా ఉన్నది. సో 12:30 తర్వాత యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అప్పటి వరకు ట్రెండ్ అనేటువంటిది ఉంది. ఇక్కడ లోయర్ లోస్ని ఫామ్ చేస్తూ అవునా, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కానీ దీన్ని క్రాస్ చేయలేకపోతుంది. కాబట్టి ట్రెండ్ అనేటువంటిది ఇక్కడ దాకా వచ్చి అయిపోయింది లెక్క. సో మీరు మార్నింగ్ సెషన్లో బులిష్ సైడే ఇది ఉన్నది కాబట్టి ఆఫ్టర్నూన్ సెషన్లో మీరు ఎలా మార్కెట్ అనేటువంటిది ట్రెండ్ని బ్రేక్ చేసింది కాబట్టి ఈ ట్రెండ్ని బ్రేక్ చేసి వదిలేసినటువంటి ఒక రెడ్ క్యాండిల్ని కింద మనం పీ ఎంట్రీ తీసుకుంటాం. దాదాపుగా ఇక్కడ లోపల అంటే మీరు చాలామంది ఏం చేస్తారంటే ఈ క్యాండిల్ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద స్టాప్ లాస్ అనేటువంటిది పెడుతుంటారు. బట్ అలా కాకుండా మీరు ఇక్కడ ఏదైతే మనం ఈ ట్రెండ్ లైన్ని వదిలేసినటువంటి క్యాండిల్ కింద ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, అంటే పీ ఎంట్రీ తీసుకుంటాము. ఈ ట్రెండ్ లైన్ని వదిలేసినటువంటి క్యాండిల్ అబోవ్, అది గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, దాని మీద స్టాప్ లాస్ అనేటువంటిది పెడతాం. 1:2 రేషియోలో మనం ప్రాఫిట్ అనేటువంటిది తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ వీడియో ద్వారా నేను 2 పాయింట్లను చెప్తున్నాను. ఏంటంటే పెళ్ళాం రిజెక్షన్ క్యాండిల్ స్ట్రాటజీలో ఇక్కడ రిజెక్షన్ అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి దీనిని అంతా ఇన్సైడ్ బారే ఉంది. ఎప్పుడప్పుడు మనం ఇవి ఆలోచించాలి, ఇవి ఇన్సైడ్గా ఉన్నాయా లేకపోతే అవుట్ సైడ్గా ఉన్నాయా, నిజంగా రిజెక్షన్ జరిగి ఇన్సైడ్ దానికి క్రాస్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టర్డే హై ఉంది, ఎస్టర్డే హై ఉన్న ఇన్సైడ్ బార్ ఉంది కాబట్టి దీన్ని క్రాస్, బలమైన క్యాండిల్ క్రాస్ అయినప్పుడు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవచ్చు. మరి 12:30 తర్వాత ట్రెండ్ కొనసాగుతూ ఉంది కాబట్టి 12:30 తర్వాత ట్రెండ్ అనేటువంటిది ఎలా ఉందో మనం ఒక ట్రెండ్ లైన్ అనేటువంటిది ఇదిగోండి ఇక్కడ గీసుకున్నాం కదా, దాన్ని కనుక గీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పీ తీసుకున్నాం, ఎంత పెరిగింది కాబట్టి చాలామంది ఏమన్నా ఆలోచిస్తారు, మార్కెట్ అనేటువంటిది బాగా పెరిగింది కాబట్టి మనం ఇక్కడ ఎక్కడైనా సరే పీలు తీసుకుందాం, ఇక్కడ పీ తీసుకుందాం అని ప్రయత్నం చేస్తారు. అలా చేయకూడదు. ఎందుకని ఇప్పుడు చూడండి,
ఈ క్యాండిల్ క్రాస్ అయింది. ఇక్కడ దాకా వచ్చి మళ్ళా వెళ్తా ఉంది. అంటే ఇవన్నీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉన్నట్టే లెక్క. అంటే ఈ సపోర్ట్స్ ఉన్నప్పుడు మనకి ఎట్లా ఈ ఆపర్చునిటీస్ అనేటువంటివి వస్తాయి మీరు ఆలోచించండి. అందుకనే 12:30 తర్వాత ఒక ట్రెండ్ అనేటువంటిది గనక అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కొనసాగుతున్నప్పుడు 12:30 తర్వాత మనం గనక దానికి ఒక ట్రెండ్ లైన్‌ని గీసుకుంటే లోయర్ లోస్‌ని ఫార్మ్ చేస్తుందనుకోండి. ఖచ్చితంగా మనం పీఈ సైడ్ ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవచ్చు. సో, ఈ విధంగా 12:30 బిఫోర్ ఒక ఆపర్చునిటీని, ఆఫ్టర్ 12:30కి ఒక ఆపర్చునిటీని ఈ ట్రెండ్ లైన్ గీసుకోవడం ద్వారా కూడా మనం ఎంట్రీస్ అనేటువంటివి తీసుకోవచ్చు. సో, ఇది కొత్తగా స్టాక్ మార్కెట్‌లోకి వచ్చే వాళ్ళకి ఈ వీడియో అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా చార్ట్‌లని అనాలిసిస్ చేసుకోండి. థాంక్ యూ.